ఏపీలో వైసీపీకి అధికారం పోయి రెండేళ్లకు పైమాటైంది. అదే సమయంలో దారుణంగా ఓడి విపక్షం హోదా కూడా దక్కనంతగా దిగనారింది. దాంతో అసెంబ్లీకి వెళ్లలేక జనంలోకి కూడా రాలేక చాలా మంది సతమతమవుతూ ఉన్నారు. అధినాయకత్వం అయితే ఈ రెండేళ్లలో పెద్దగా తిరిగింది లేదని అంటూ ఉన్నారు. ఇక వైసీపీ కేంద్ర కార్యాలయం మాత్రం పార్టీ వారికి ఆందోళనలు నిరసనలు చేపట్టాలని కార్యక్రమాలు ఇస్తుంది. అదే సమయంలో పార్టీ కమిటీలు బూత్ లెవెల్ వరకు వేయమని కూడా ఆదేశించింది. పార్టీని పటిష్టం చేస్తూ స్థానిక సమస్యల మీద ఆందోళనలను ఎవరికి వారుగా నిర్వహించాలని ఆదేశించింది. మరి రెండేళ్లలో వైసీపీ ఏ మేరకు సక్సెస్ అయింది? నేతల పరిస్థితి ఏమిటి? ఏపీలో 3 రీజియన్లలో వైసీపీ ప్రస్తుతం పొజిషన్ ఎలా ఉంది అన్నది అయితే చర్చ సాగుతోంది. అయితే దీని మీద పార్టీ నేతలు చెప్పే మాటలు కాకుండా అధినేత జగన్మోహన్ రెడ్డి సొంతంగా ప్రైవేట్ సర్వే చేయించారు అని అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ వద్ద సదరు ప్రైవేట్ సంస్థ చేసిన సర్వే నివేదిక ఉందని అంటూ ఉన్నారు. అందులో ప్రతి నియోజకవర్గంలో నేతల జాతకాలతో పాటు పార్టీ పరిస్థితి కూడా స్పష్టంగా ఉందని అంటూ ఉన్నారు. ఇక వైసీపీ నేతల్లో ఈ రెండేళ్లలో గట్టిగా ఎక్కడ పనిచేశారు అన్నది చూస్తే గనుక రాయలసీమ నేతలే బెటర్ అని ఆ సర్వే నివేదికలో వచ్చింది అని అంటూ ఉన్నారు. ఏపీలో కోస్తా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే వైసీపీ నేతలు పెద్దగా పనిచేయడం లేదని ఈ సర్వే నివేదిక ఉన్నట్లుగా చెప్పేసింది అని అంటూ ఉన్నారు. ఎక్కడైనా సొంతంగా ప్రజా సమస్యలను గుర్తించి నాయకులు పనిచేయడం లేదని కూడా సర్వే ప్రకారం అధినాయకత్వానికి అర్థమైంది అని అంటూ ఉన్నారు. అంతేకాకుండా పార్టీని పెద్దగా పట్టించుకోని వారే అధికంగా ఉన్నారని కూడా చెప్తోంది ఈ సర్వే. దాంతోనే వైసీపీ అధినాయకత్వం అప్రమత్తం అయింది అని అంటూ ఉన్నారు. వైసీపీకి 2029 ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉన్నారు. ఎంతలా అంటే చావో రేవో అన్నట్లుగానే అని గుర్తు చేస్తూ ఉన్నారు. వరుసగా 2 సార్లు ఓటమి చెందితే వైసీపీకి రాజకీయంగా ఎంతో ఇబ్బంది అవుతుంది అని అంటూ ఉన్నారు. ఆ సంగతి అధినాయకత్వానికి బాగా తెలుసని అందుకే నాయకులతో వరుస మీటింగ్స్ ని జగన్ ఏర్పాటు చేసి వారి పనితీరు మార్చుకోవాలని 1కి 10 సార్లు చెబుతున్నారని అంటూ ఉన్నారు. ఈ మధ్య కూడా ఒక జిల్లా సమావేశంలో నేతల పనితీరు మీద ఆయన సర్వే నివేదికలో ఉన్న వివరాలను బయటపెట్టి ప్రశ్నించారు అని అంటూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలోని మొత్తం 175 సీట్లలోని వైసీపీ ఇన్ఛార్జీలకు ఒక అగ్ని పరీక్ష అని చెప్తూ ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి విజయాన్ని చేకూర్చాలని జగన్ గట్టిగా కోరుకుంటూ ఉన్నారు. ఇక ఏకగ్రీవాలు అయితే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఏపీలో వైసీపీకి గట్టి ఓటు షేర్ ఉందని జగన్ నాయకులకు చెప్తూ ఉన్నారు. 2 ఏళ్ల వ్యవధిలోనే కూటమి పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ అవకాశాన్ని వాడుకుని పార్టీకి విజయాలు అందించాలని ఆయన గట్టిగానే చెప్తూ ఉన్నారు. స్థానిక సమరంలో వైసీపీకి సీట్లు తెచ్చి మొనగాడు అనిపించుకున్న వారికి 2029లో టికెట్లు అని కూడా జగన్ డిసైడ్ అయ్యారని అంటూ ఉన్నారు. మరి 2 నెలల వ్యవధిలో జరగబోయే లోకల్ ఫైట్ లో వైసీపీ నేతలు ఎంత వరకు నిలబడి కూటమితో కలబడి సీట్లు ఓట్లు తెస్తారో చూడాల్సి ఉందని అంటూ ఉన్నారు. తేడా వస్తే వైసీపీలో సీటు ఆశ వదులుకోవాల్సిందే అన్నట్లుగా అధినాయకత్వం హెచ్చరికలు ఉంటున్నాయని అంటూ ఉన్నారు.